2 Peter, రెండవ పేతురు 3rd chapter, మూడవ అధ్యాయము and verse 14. 14వ వచనము. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి. Be diligent. మనము జాగ్రత్త పడాలి. Be diligent. కనిపెట్టువారంగా జాగ్రత్తగా God ఉండాలి. will give you peace. దేవుడు మీకు శాంతినిస్తాడు. God will make you blameless. దేవుడు మిమ్మల్ని నిందారహితులుగా చేస్తాడు. When you look at the cross, మీరు సిలువను చూసినప్పుడు, you look at the blood of Jesus. నీవు యేసు రక్తంను చూస్తావు. That blood will cleanse your conscience. ఆ రక్తమే నీ యొక్క మనస్సాక్షిని శుద్ధీకరిస్తుంది. You have to plead, నీవు వేడుకోవాలి దాని కొరకు. Lord, దేవా, cleanse me. దయచేసి నన్ను కడగండి. I become foolish. నేనెంతో అవివేకిగా అయ్యాను. Please cleanse me thoroughly. దయచేసి నన్ను సరైన రీతిగా శుభ్రంగా కడగండి. Wash me thoroughly. నన్ను పూర్తిగా కడగండి అని. When you hear the word of God, మనము వాక్యం విన్నప్పుడు be diligent. జాగ్రత్తగా ఉండాలి. If you are not diligent, మీరు జాగ్రత్తగా ఉండకపోతే you are a lazy person. నీవు ఒక సోమరి అయిన వ్యక్తివి. Suppose you sit at the seashore. ఒకవేళ మీరే గనక ఆ యొక్క సముద్ర తీరాన కూర్చొని ఉన్నారనుకోండి. You are sitting nearer to the waters. The waves come and go. ఆ యొక్క సముద్ర తరంగాలు వచ్చి వెళ్ళేటువంటి దానికి ఆ సమీపంగానే మీరు కూర్చొని ఉన్నారనుకోండి. If you don't have strength, నీకు అంత శక్తి బలము you are a weak లేనట్లయితే, fellow, you are a weak person, అంత బలవంతుడివి నువ్వు కానట్లయితే, you are a young person, so young person, లేదా నువ్వు చాలా చిన్న వ్యక్తివే అయితే, suddenly the wave, big wave comes, అకస్మాత్తుగా ఏదో ఒక పెద్ద తరంగం వచ్చింది అనుకోండి, you will be drifted away. నీవు కేవలం లాగివేయబడతావు. What is drifting? లాగివేయబడడం అంటే ఏంటి? Unintentionally. అంటే మన ఉద్దేశపూర్వకంగా అది మన ద్వారా చేయబడేది కాదు. It's not that you want to be drifted away. మనమేమి లాగివేయబడాలి అని తలంచి అక్కడ ఉండడం కాదు. The temptation is so strong. ఆ యొక్క లోక సంబంధమైన శోధన అనేది అంత బలంగా ఉంటుంది. The strong waves when comes, అంత గొప్ప తరంగాలు వచ్చినప్పుడు you will be drifted away. మనం లాగివేయబడతాము. You will overcome that by that strong wave. నీవు ఆ తరంగంను నువ్వు జయించలేని దానవుగా ఉంటావు. That is why you are sitting so nearer to the shore, and in the shore so nearer to the waters. నీవు అదే రీతిగా ఆ యొక్క సముద్రానికి ఆ యొక్క తరంగాలకు ఎంతో సమీపంగా కూర్చొని You are ఉంటున్నావు. a fool. నీవు ఒక అవివేకివి. Unknowingly you are sitting there. నీకు తెలియకుండానే నీవు అక్కడే You కూర్చుంటున్నావు. think that nothing can happen to me. నాకేమీ జరగదు అని నువ్వు తలస్తున్నావు. You know everything. నీకు అన్నీ తెలుసు. After knowing everything, అన్ని తెలిసినప్పటికీ you are కూడా sitting there. నీవు ఇంకా అక్కడే కూర్చుంటున్నావు. What a foolish woman you are. ఎంత అవివేకమైన స్త్రీవి Still నీవు. you are sitting in the worldliness. నీవు ఇంకా లోకంలోనే కూర్చుంటున్నావు. You don't know the word of God. నీకు దేవుని వాక్యం ఏమీ తెలియడం You're లేదు. lightly treating the word of God. నీవు దేవుని వాక్యాన్ని తేలికగా ఎంచుతున్నావు. 1 John 2nd chapter, మొదటి యోహాను 2వ అధ్యాయము verse 28. 28వ వచనము. Abide in him. When he appears, we may have confidence and not be ashamed before him at his coming. ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండునట్లు మీరాయన యందు నిలిచియుండుడి. Abide in him. అవును, ఆయన యందు నిలిచి ఉండాలి. At his coming, ఆయన ప్రత్యక్షమగేటువంటి you సమయంలో must be blameless. మనము నిందారహితంగా ఉండాలి. You cannot say, my husband says like this. నీవు ఆ సమయంలో నా భర్త నాకు ఈ రీతిగా చెప్పాడు అని My చెప్పాలి. mother-in-law says like this. లేదా నా అత్తగారు ఈ రీతిగా చెప్పారు, My mother says like this. లేదా నా తల్లి ఈ రీతిగా చెప్పింది. No, he will not take those excuses. ఆయన ఎంత మాత్రము అలాంటి విషయాలను ఆ సమయంలో పట్టించుకోడు, తీసుకోడు. You are obeying your husband నీవు నీ భర్తకు విధేయత చూపిస్తున్నావు. because you love your husband. ఎందుకంటే నువ్వు నీ భర్తను ప్రేమిస్తున్నావు కాబట్టి. Loving your husband is okay, నీ భర్తను ప్రేమించడము అది సరి అయిన విషయమే. but disobeying God, కానీ దేవునికి అవిధేయత loving చూపించడం, your husband, నీ భర్తకు విధేయత it is చూపించడం wrong. అది తప్పు. If your mother says something, నీ తల్లి నీకేదైనా if చెప్పినట్లయితే, your mother-in-law says something నీ అత్తగారే ఏదో చెప్పి ఉంటే, not according to the word of God, దేవుని వాక్యానికి విరోధంగా వారు చెప్పితే, you have no strength to disobey that.
నీవు దానికి వ్యతిరేకించడానికి నీకు శక్తి ఎంత You మాత్రం don't లేదు. have strength. నీకు శక్తి ఎంత మాత్రం You లేదు. are yielding. నీవు కేవలము దాంట్లో వెళ్ళిపోతున్నావు. You are a weak person. నీవు ఎంతో బలహీనమైన వ్యక్తివి. Certainly you will be drifted. ఖచ్చితంగా నీవు లాగివేయబడతావు. When my grandchild Hannah was little, 1.5 years ago, 1.5 or 2 years, నా యొక్క మనవరాలు హానా 1.5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు we all went to the seashore. మేమందరము కూడా సముద్ర తీరానికి వెళ్ళాము. We put her into the sea when the waves were coming. ఆ యొక్క తరంగాలు వస్తున్న సమయంలో మేము ఆమెను, ఆ చిన్న అమ్మాయిని ఆ తరంగాల్లో ముంచాము, పెట్టాము. Suddenly a big wave came. అకస్మాత్తుగా ఒక పెద్ద తరంగం వచ్చింది. It is enough. If God was not there, she would have been drifted away. దేవుడే గనుక అక్కడ సహాయం చేయకపోతే ఖచ్చితంగా ఆమె లాగివేయబడేదే, కొట్టుకుపోయేది. But God took hold of her. కానీ దేవుడు ఆమెను పట్టి ఉంచాడు, కాపాడాడు. We were so amazed and astonished. మేమెంతో ఆశ్చర్యపోయాము, ఎంతో ఆశ్చర్యంగా అయ్యాము ఆ సమయంలో ఆ సంఘటనను చూసి. God rescued her. దేవుడు ఆమెను రక్షించాడు. You will be like that. You are sitting just near the waters of the sea. అదే రీతిగా ఆ యొక్క నీటి దగ్గరనే, తరంగాల దగ్గరనే You కూర్చుంటున్నారు. are not careful. కానీ మీరు జాగ్రత్తతో లేరు. You are not careful about the sea of this world. ఈ యొక్క లోకమును గూర్చినటువంటి, సముద్రం గూర్చినటువంటి ఆ యొక్క లక్ష్యము మీకు You are లేదు. not mindful of that. దాని గురించి మీకు జాగ్రత్త ఎంత మాత్రం One లేదు. day you will be drifted by the devil. ఒక దినము నిశ్చయంగా సాతాను మిమ్మల్ని లాగివేస్తాడు. You will be drifted by the waves of the sea. మీరు ఆ యొక్క సముద్ర తరంగాల ద్వారా కొట్టుకొని పోయేవారే. After going deep into the sea, ఆ సముద్రంలో లోపలికి, లోతులకి వెళ్ళిపోయాక there is no use of thinking there. అక్కడికి వెళ్ళి నువ్వు తలంచడాన్ని బట్టి ఏ ప్రయోజనము లేదు. Within no time you will lose your life. ఎంతో సమయం ఉండదు నీ జీవితాన్ని అక్కడ కోల్పోవడానికి. You are loving your life. నీవు నీ జీవితాన్ని ప్రేమిస్తున్నావు. You are loving your body. నీ శరీరాన్ని ప్రేమిస్తున్నావు. You are loving somebody. లేదా నువ్వు ఇంకెవరినో ప్రేమిస్తున్నావు. You don't have the fear of God. నీలో దేవుని భయం ఏమీ లేదు. When you are hearing the word of God, దేవుని వాక్యం వింటున్న సమయంలో be careful. జాగ్రత్తగా ఉండు.